నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. డీసీసీసీ అధ్యక్ష పదవి కోసం అంచనాలకు మించి 18 మంది అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. డీసీసీసీ సిటీ కాంగ్రెస్ పదవుల్లో ఒకటి బీసీ, మరొకటి ఓసీకి కేటాయించనున్నట్లు పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. డీసీసీసీ సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎంపిక అధిష్టానానికి కత్తి మీద సాముల తయారైంది. డీసీసీసీ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లాలో డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఉత్కంఠ నెలకొంది. 18 మంది దరఖాస్తులు చేసుకోవడంతో ఎవరికి డీసీసీ అధ్యక్ష పదవి కట్టబెడతారనే ఉత్కంఠ మాత్రం నెలకొంది. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ సొంత జిల్లా కావడంతో నిజామాబాద్ డీసీసీ అధ్యక్షులు ఎవరవుతారనేదని ఉత్కంఠ మాత్రం నెలకొంది. జిల్లాలో ఆశావాహుల సంఖ్య పెరగడంతో ఎవరిని నియమిస్తారనేది ఉత్కంఠ మాత్రం వీడడం లేదు. ప్రస్తుతం 18 మంది ఈ డీసీసీ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకున్న పరిస్థితి నెలకొంది. వీరిలో ప్రధానంగా పిసిసి కార్యదర్శిగా ఉన్న కాటిపల్లి నగేష్ రెడ్డి, అదేవిధంగా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారా చంద్రమోహన్, అదేవిధంగా పిసిసి అధికార ప్రతినిధిగా ఉన్న బాస వేణుగోపాల్ యాదవ్, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు సన్నిహితుడైన బార్చి శేఖర్ గౌడ్తో పాటు మరో ఇద్దరు పిసిసి అధ్యక్ష పదవి రేసులో ముందు వరుసలో ఉన్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా అధ్యక్ష పదవిలో ఎవరు నియామకం జరుగుతుందనే ఉత్కంఠ మాత్రం వీడడం లేదు. ఇప్పటికే అప్లికేషన్లు స్వీకరించిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ అర్బన్తో పాటు ఆర్మూర్, బాల్కొండ, బోధన్ నియోజకవర్గాలకు సంబంధించి పలువురు నేతలు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న పరిస్థితి నెలకొంది. వీరి దరఖాస్తులను ప్రస్తుతం పిసిసి, ఏఐసిసి అబ్జర్వర్లు పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏఐసిసి అబ్జర్వర్గా కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే రిజ్వాన్ ఆధ్వర్యంలో ఇప్పటికే స్క్రూటినీ నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. వీరిలో 5 పేర్లను తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. వీరితో పాటు రాష్ట్ర పిసిసికి సంబంధించిన అబ్జర్వర్లు కూడా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్తో పాటు మరో ఇద్దరు కూడా ఈ కమిటీలో ఉన్న నేపథ్యంలో నిజామాబాద్ డీసీసీ అధ్యక్ష పదవి ఎంపిక కోసం కసరత్తు మాత్రం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్ష ఎంపికతో పాటు నిజామాబాద్ సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎంపిక కూడా కసరత్తు చేస్తుంది. గతంలో మానాల మోహన్ రెడ్డి డీసీసీ అధ్యక్షునిగా ఉన్న పరిస్థితి నెలకొంది. 2018 నుంచి డీసీసీ అధ్యక్షునిగా మానాల మోహన్ రెడ్డి కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత మానాల మోహన్ రెడ్డి రాష్ట్రంలో కోఆపరేటివ్ యూనియన్ స్టేట్ చైర్మన్ గా నియమితులైన పరిస్థితి నెలకొంది. అప్పటి నుంచి డీసీసీ అధ్యక్ష పదవిని మార్చాలని కూడా పలుమార్లు రిక్వెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. మానాల మోహన్ రెడ్డి స్థానంలో ఎవరిని నియమిస్తారనేది మాత్రం ఉత్కంఠ నెలకొంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సంబంధించిన ఇద్దరు నేతలు తీవ్రంగా పోటీ పడుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కాటిపల్లి నగేష్ రెడ్డి, అదేవిధంగా మునిపల్లి సాయిరెడ్డి, బార్సి శేఖర్ గౌడ్లు ముందు వరుసలో ఉన్న పరిస్థితి నెలకొంది. ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి మారా చంద్రమోహన్, అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించి వేణుగోపాల్ యాదవ్లు ఈ డీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న పరిస్థితి నెలకొంది. మానాల మోహన్ రెడ్డి స్థానంలో ఎవరికి ఇస్తారనే విషయంలో కొంత ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. బీసీ కోట నిజామాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవిని బీసీకి ఇస్తారా, ఓసీకి కేటాయిస్తారా అనేది మాత్రం ఉత్కంఠ మాత్రం వీడడం లేదు. మరోవైపు నిజామాబాద్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులుగా కేశవేణు ప్రస్తుతం కొనసాగుతున్నారు. కేశవేణు స్థానంలో ఇప్పటికే పలువురు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో నరాల రత్నాకర్, జావేద్ అక్రమ్ తో పాటు రామకృష్ణ, అదేవిధంగా గణరాజులు కూడా ఈ సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి బీసీకి ఇస్తే జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఓసీకి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఓసీకి ఇస్తే సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి బీసీకి ఇస్తారనే ప్రచారం మాత్రం కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లాకు చెందిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డిలు ఈ ఎంపికలో కీలక పాత్ర పోషించే అవకాశం కనబడుతుంది. ఈ అందరి సమన్వయంతో ఏఐసిసి ఇచ్చే నివేదిక ఆధారంగా త్వరలోనే ఈ నియామకం జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇటు సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి, అటు డీసీసీ అధ్యక్ష పదవి ఎంపిక విషయంలో కొంత ఉత్కంఠ మాత్రం నెలకొన్న పరిస్థితి నెలకొంది. ఇది తాజా అప్డేట్. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, నిజామాబాద్.